दत्तात्रेयसमारम्भं सुप्रकाशानन्दमध्यमम् अमृतानन्दनादपर्यन्तं वन्दे श्रीगुरुपरम्परम्। ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामल పరాదేవతాయే నమో నమః. ముందుగా పూజ్యశ్రీ అన్నపూర్ణాంబా సీత అమృతానందనాథ గురుదేవ పాదపద్మములకు నమస్కరిస్తూ, మా యొక్క పీఠం విశాఖపట్నం సింహాచలం శ్రీ రాజమాతంగి పీఠం స్వామీజీ శ్యామలానందనాథ చారిటబుల్ ట్రస్ట్. ఇక్కడ శ్రీ విద్య ఉపాసనని ఎంతో మందికి నేర్పించడం జరిగింది. శ్రీ విద్యా సాధన ఎలా చేయాలి, ఎలా చేస్తే అమ్మ అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం అని విశేషంగా చాలా క్లుప్తంగా వివరణ చేసి మా అందరికీ అందించేటటువంటి వారు మా గురుదేవులు. ఎంతో మందికి శ్రీ విద్య అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో మా గురువు గారు ఈ యొక్క శ్రీ విద్యాన్ని అందజేశారు. ఎంతోమంది దీనివల్ల ఉపాధి పొంది, ఎంతోమంది ఉత్తీర్ణత చెంది గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నారు. శ్రీ విద్యా సాధన కులం కానీ, మతం కానీ, భేదం కానీ, లింగ భేదం లేకుండా ఎవరైనా కూడా ఉపాసన చేయొచ్చు. ఈ ఉపాసనలో మనకి కావలసినటువంటి లక్షణాలు, గురువు పైన అచంచలమైనటువంటి నమ్మకం, భగవతి మీద శ్రద్ధ, ఇవన్నీ పెట్టి కనుక మనం చాలా ఓపికతో కనుక అమ్మవారి యొక్క ఉపాసన చేయగలిగితే ఇహంలో భోగమోక్షములను అనుగ్రహించి అపారమైనటువంటి జ్ఞానస్థితిని కలుగజేస్తూ ఉంటుంది ఆ భగవతి లలితా మహాత్రిపుర సుందరి. అయితే కలియుగంలో జపానికి మించినటువంటి మహాయజ్ఞం లేదని చెప్పబడుతూ ఉన్నాయి. కానీ ఆ యొక్క జపానికి కూర్చోవడానికే చాలామందికి సమయం లేక అనేక రకమైనటువంటి పనుల మీద పరుగెడుతూ ఉంటారు. ఎవరైతే ఆ మాయా బీజాన్ని గట్టిగా గనక పట్టుకొని అమ్మ పాదాలని వదలకుండా గురువిచ్చేటటువంటి మంత్ర అనుష్ఠానాన్ని గట్టిగా చేస్తారో వారందరికీ కూడా ఇహంలోనే భోగాన్ని, యోగాన్ని, మోక్షాన్ని కూడా ప్రసాదిస్తూ ఉంటుంది ఆ జగన్మాత. అందుకే సాధన చేసుకునేటటువంటి వాడికి, అపారమైనటువంటి ఓపిక కలిగి ఉన్నవాడికే గొప్ప స్థాయిని ఆ భగవతి ఇస్తుంది. ఓపిక లేకుండా మంత్రం మీద మంత్రం తీసుకొని ఉపాసన చేయడం వల్ల ఏ రకమైనటువంటి ఉపయోగకరం ఉండదు. అది మనం అందరం కూడా గ్రహించాలి. రెండవది, శ్రీ విద్యా సాంప్రదాయంలో దేవీ నవరాత్రులు మనందరికీ తెలిసినవి. దుర్గా నవరాత్రులు చేస్తూ ఉంటాము. అలా కాకుండా మాతంగి నవరాత్రులు, రాజశ్యామల అన్న మాతంగి అన్న కూడా ఒకటే, కొద్దిగా మంత్ర భేదం ఉంటుంది. చేసేటటువంటి పనుల్లో వేరువేరుగా ఉంటుంది, కానీ అమ్మవారి యొక్క తత్వాలన్నీ కూడా ఒకటే. ఈ రాజశ్యామల నవరాత్రులు మాఘమాస మహాపుణ్యకాలంలో వస్తాయి. అలాగే వారాహి నవరాత్రులు ఆషాఢంలో వస్తూ ఉంటాయి. ఈవిడ మంత్రిని అయితే ఈవిడ దండినిగా చెప్పబడుతూ ఉన్నది, కమాండర్. అలాగే మన ఉగాదిలో వచ్చేటటువంటివి లలితా త్రిపుర సుందరి నవరాత్రులు, అలాగే 4వది దుర్గా నవరాత్రులు కూడా చెప్పబడుతూ ఉన్నవి. స్వామీజీ శ్యామలానందనాథ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో కొన్ని సంవత్సరాలుగా అనేక రకమైనటువంటి ప్రాంతాలలో లోక కళ్యాణార్థం 10 రోజుల పాటు శ్రీ రాజశ్యామల అమ్మవారి యొక్క నవరాత్రులు చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ నవరాత్రుల్లో ఎవరైతే ప్రతి ఒక్కరూ కూడా అవకాశం అంటే సామూహికంగా పెట్టడం జరిగింది. కొన్ని హోమాలు చేయించుకోవాలనుకుంటే వేలు లక్షలు ఖర్చు పెట్టి మనం చేసుకోవాలి. సింగిల్గా చేసుకుంటే ఈ నవరాత్రుల్లో ఎవరు వచ్చినా రాకపోయినా అమ్మవారి యొక్క యాగం చేస్తూనే ఉంటాము. ఎవరైనా కష్టమని వచ్చి
మేము కూడా అమ్మవారి సేవలో పాల్గొంటాము, అమ్మవారి యొక్క హోమం చేయించుకుంటాము అనుకున్న వాళ్ళకి అక్కడ అవకాశాన్ని కల్పించడం జరుగుతూ ఉంటుంది తక్కువ రుసుముతో. ఈ రాజశ్యామల అమ్మవారిని ఆరాధన చేసుకున్న వాళ్ళకి ఉద్యోగం గాని, వ్యాపారం గాని, రాజకీయం గాని, సంతానం గాని ఇలా ఒకటి కాదు 64 తత్వాలను అనుగ్రహించేటటువంటిదే శ్రీ రాజశ్యామల అమ్మవారు. ఈ రాజశ్యామల అమ్మవారు చాలా గొప్పగా అనుగ్రహిస్తూ ఉంటుంది అందరినీ కూడా. ఈ నవరాత్రుల్లో మన విశాఖపట్నం పాతగాజువాక జంక్షన్ ఒక పెద్ద గ్రౌండ్, ఆ గ్రౌండ్ పేరే లంకా గ్రౌండ్ అని కూడా హైవేకి ఆనుకొని ఉంటుంది. అక్కడ ఎన్నో కార్యక్రమాలు దైవికంగా చేస్తూ ఉన్నప్పటికీ ఈ సంవత్సరం మనం ఈ యజ్ఞాన్ని చేయబోతూ ఉన్నాము. కనుక మీకు తెలిసిన వారికి, మీ స్నేహితులకి, మీ బంధువులకి, కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఏ రకమైనటువంటి సమస్య అయినా విశేషమైనటువంటి మంత్రముతో, ద్రవ్యముతో వారి కోరికను బట్టి అక్కడ యజ్ఞం చేయబోతా ఉన్నాము. కనుక ఈ సదా అవకాశాన్ని మీరందరూ కూడా వినియోగించుకొని భగవతి శ్రీ రాజశ్యామల అమ్మ అనుగ్రహాన్ని పొందగలరు. అలాగే ప్రతిరోజు కూడా చండీ హోమాలు, దశమహావిద్య హోమాలు, శ్రీమూర్తులచే సామూహికంగా ఉచితంగా కుంకుమ పూజలు, శ్రీపంచమి రోజున బాలబాలకులకి ఉచితంగా అక్షరాభ్యాస కార్యక్రమం, విద్యావంతులు అవడం గురించి పెద్దవాళ్ళు ఏ చదువు చదువుకున్న వారు వచ్చి అమ్మవారిని దర్శించిన, అమ్మని ఆరాధన చేసిన మనలో ఉన్నటువంటి జడత్వం పోయి అపారమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహిస్తుంది శ్రీ రాజశ్యామల అమ్మవారు. అలాగే అష్టమి రోజున మహాప్రత్యంగిర హోమం మిరపకాయలతో చేస్తాం. మనలో ఉన్నటువంటి శత్రువు బయట ఉండేటటువంటి శత్రు సంహారం చేస్తుంది ప్రత్యంగిర బగలాముఖి హోమం. అలాగే రథసప్తమి రోజున సూర్య నమస్కారములో ఆరోగ్యం, ఆ యొక్క సూర్యనారాయణ స్వామి ఆధీనంలో ఉంటుంది కనుక తీర్థాన్ని తీసుకోవడం, ఆ రోజు నమస్కారం చేయడం విశిష్టతమైనటువంటి ఫలితాన్ని ఆ సూర్యనారాయణ స్వామి అనుగ్రహిస్తారు. మాఘమాసంలో సూర్యారాధన చాలా విశిష్టత, చాలా మంది చేస్తూ ఉంటారు. మనం కూడా ప్రతిరోజు సూర్య నమస్కారాలు, ఆరాధన అంతా కూడా చేస్తూ ఉంటాము. లాస్ట్ రోజు 28వ తారీఖున మహాపూర్ణావతి సాయంత్రం, అలాగే లోక కళ్యాణార్థం మతంగ భైరవుడికి కూడా విశేష కళ్యాణం అన్న సమారాధనతో ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమం ముగుస్తూ ఉన్నది. ఈ యజ్ఞ యాగాదుల కృతువుల్లో అందరూ కూడా భాగస్వాములు అవ్వనండి. ఈ యొక్క కార్యక్రమానికి ఎంతోమంది ప్రవచనకర్తలు, అఘోరాలు, నాగాభావాలు కూడా విచ్చేస్తూ ఉన్నారు. సూక్ష్మంగా వస్తారు. వాళ్ళు ఏ సమయంలో వస్తారో, అమ్మవారిని దర్శిస్తారో ఆ సమయంలో ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ దర్శనం ఇవ్వగలుగుతారు. కనుక మీరందరూ కూడా అమ్మ అనుగ్రహాన్ని పొంది సమస్త ఐశ్వర్యములను ఆ భగవతి మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ మీ స్వామీజీ శ్యామలానందనాథ. శ్రీమాత్రే నమః.